యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని సాక్షాత్తు ఆ దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఇశ్రాయేలులు దేవుడు ఏర్పరచుకొనిన జనాంగము, దేవుని ప్రతిష్ఠిత జనము. అందువలన దేవుడు ఇశ్రాయేలులతో గల సంబంధము వివరించుచు వారిని ఈ ఆదరణకరణమైన వాక్కును సెలవిస్తూ ఈ వాక్యం ద్వారా వారిని బలపరచడం జరిగింది. దేవుడు ఇశ్రాయేలుకు తోడై ఉన్నాడు కాబట్టి వారిని శత్రువుల చేతిలో నుండి అనేకమైన ప్రమాదము నుండి సంరక్షించడము జరిగింది. నేడు నీకు కూడా ఈ దేవుడు సదాకాలము తోడై ఉంటే ఏది నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. కనుక నీవు దేవుని తోడును కోరుకోవాలి. నీవు తద్వారా దేవుడు నీకు తోడై ఉండి ప్రతి ప్రమాదము నుండి నిన్ను దేవుడు తప్పించును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా ఉన్న నీ కోరికలు తీర్చకపోవచ్చు, కానీ నీకు అవసరమైన దేదియు తక్కువ చేయడు. ఆయన తోడు నీకు దేనిని లోటు చేయదని గ్రహించు. నీవు ఆరాధించు ఆశ్రయించు దేవుడు గొప్ప దేవుడు. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త ఆయన. అంత గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి అయిన ఆ గొప్ప దేవుని నీవు తోడై ఉంటే, ఆ దేవుని నీవు తోడుకొని ఉంటే, ఆ దేవుని నీవు ఆశ్రయించినట్లయితే ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు, ఏది నీకు తక్కువగా ఉండదు. ఈ లోకములో మనుషుని యొక్క తోడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను సగంలో నిన్ను ఏమార్చవచ్చు, నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని నీవు ఆశ్రయించినట్లయితే ఎన్నడూ కూడా దేవుడు ఏ క్షణం నిన్ను విడిచిపెట్టడు. దేవుని యొక్క కనికరము, తోడు, కాపుదల ఎల్లవేళల నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.